హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. బీరకాయ శనగపప్పు కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఫైల్స్ ఉన్న వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు బీరకాయ. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు, తరువాత మెయిన్ వచ్చేసి చపాతీ అండి. చాలా అంటే చాలా రిజల్ట్ తొందరలోనే చూడొచ్చు మనం పైల్స్ ఉన్న వాళ్ళకి. ఏ మెడిసిన్ వాడకుండా ఇంట్లోనే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ముందైతే ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాతకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ మగ్గినాక కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం మంచిగా వేగిన తర్వాతకి పసుపు అల్లం వేసుకొని పచ్చివాసన పోయిన దాకా కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాతకి నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. 10 మినిట్స్ నానితే చాలు. శనగపప్పు ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలన్నమాట. శనగపప్పుని 5 మినిట్స్ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు వేసుకోవాలండి. బీరకాయలు వేసుకున్న తర్వాత పైన కొంచెం ఉప్పు జల్లుకొని మంచిగా కలుపుకోవాలా. ఆయిల్ మొత్తం కలిసేటట్టు కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకోవాలండి. రోజుకి 2 చపాతీలు, వీక్లీ 2 టైమ్స్ బీరకాయ పచ్చడి అన్న, బీరకాయ చారన్న, సంథింగ్ ఇక బీరకాయ తోటి సంబంధించింది ఏదైనా చేసుకొని తినాలండి. ముఖ్యంగా ఆకుకూరలు కూడా వెంటనే రిజల్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఆ తర్వాత కమెంట్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకొని ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. వర్కౌట్ అయితే హ్యాపీనే కదా. నేను డెలివరీ అయ్యాక నేను ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేసే వచ్చినా అండి. ఎన్ని మెడిసిన్స్ వాడినో అయినా లాభం లేదు. ఇక విసుకొచ్చేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన న్యాచురల్గా ట్రై చేయమ్మా, ఈ మెడిసిన్స్ ఏం పనిచేయవు అని అన్నాడు. బాగా చపాతీ తినమన్నాడు, బీరకాయ తినమన్నాడు, ఆకుకూరలు ట్రై చేయమన్నాడు. ఇక ట్రై చేశాక అసలు డాక్టర్ దేవుడు అనిపించిండు నాకైతే. నేను ఇక్కడ వంట చేస్తుంటే మా బుడ్డిగాడు ఫోన్కి వెళ్ళే చూస్తున్నాడు. ఆ రోజు బాగా ఎండగొట్టింది. సంబర్కి నేను వాడికి బట్టలు వేయను అనమాట. ఓన్లీ డాడీ ఒక్కటే వేస్తా. మనకే సంబర్లో ఎట్లుంటది అసలు, ఒళ్ళు మొత్తం చిట్ట చిట్ట అనిపిస్తుంది. మనకే ఇలా ఉంటే వాడికి ఎలా అనిపిస్తుంది. ఇంకా చిన్నపిల్లగాళ్ళకి చెప్పుకోరు కదండి వాళ్ళు. ప్లేట్తో ఆడుకొని కింద పడేసిండు. ఇక అది కింద పడ్డదని ఇక దాని జోలికే పోడనమాట. ఇక లాస్ట్లో కారం వేసుకోవాలండి. కారం వేసుకొని మొత్తం మంచిగా కలుపుకొని కారం పచ్చివాసన పోనివ్వాలి. బీరకాయలోకి పచ్చికారం టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో, ఎండికారం కంటే పచ్చికారం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చికారం అంటే పచ్చిమిరపకాయల కారం. నేను ఏ కూరలోకైనా పచ్చికారమే వేస్తా. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.